వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే లాస్ట్ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వచ్చిందో ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకు అనలిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలని మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి ఎవరంటే డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము గరిష్ట ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే 34 years ఉందో దాన్ని 44 yearsకి ఎక్స్టెండ్ చేసింది. అంటే 10 years ఎక్స్టెండ్ చేసింది. 44 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మళ్ళీ రిజర్వేషన్ యాజిటీజ్గా రిలాక్సేషన్లు ఉంటాయి. ఇది ఓపెన్లోనే జనరల్ వాళ్ళే 44 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. అందరు కూడా 44 years వాళ్ళు ఎవరున్నా కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నట్టు అది. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలకు కూడా ఈ ఎక్స్టెన్షన్ ఈ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని ఒక సవరణ నోటిఫికేషన్ మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకు ఏప్రిల్ 20 వచ్చిన నోటిఫికేషన్లో గరిష్ట వయోపరిమితి 34 years ఉంది. 34 years వరకే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకు రిలాక్సేషన్ ఉంది కానీ జనరల్ వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేసింది, ఇప్పుడు గరిష్ట వయోపరిమితిని 44 years చేసిండ్రు. ఇంకా మళ్ళీ రిలాక్సేషన్లు సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఆ పొడిగింపును ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తూ టీజీపీఎస్సీ ఒక నోట్ని మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ మేరకు జీవో నెంబర్ 86 ప్రకారం గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నోటిఫికేషన్ని సవరించింది. ఈ పోస్టుల భర్తీకి ఇంకొక తాజా అప్డేట్ అంటే మనకు చాలామందికి డౌట్ ఉండే ఇది క్వశ్చన్ పేపరు ఏ మీడియంలో ఉంటుంది అని. క్వశ్చన్ పేపరు కూడా ఏ మీడియంలో ఉంటుందో క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 మీకు జనరల్ స్టడీస్ ఉంది. పేపర్ 1 పేపర్ 2 పరీక్షల ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో ఉంటుందని వెల్లడించింది. మీకు బోత్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో ఇది మనకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ అన్నట్టు. మళ్ళీ ఇంకా ఏదైనా మీకు అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.